గుడ్లు దొరికితే ఆమ్లెట్ వేసుకుంటాను. అలా అనకండి, ఏంటో చేస్తున్నారు, మాకు కూడా చూపిస్తారా ఒకసారి? ఏం లేదండి, జస్ట్ ఆమ్లెట్. రండి ఫ్రెండ్స్, తిందాము ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్. రెడ్డి గారి వంటలు ఒకసారి మనం అలా రాయలసీమ వంటలు. రాయలసీమ చూడండి, నాటుకారు గొడ్డు కారం వేస్తాను చూడండి ఒకసారి. అలా మీరు తిన్నారనుకోండి మళ్ళీ అంతే, మేము ఇంతే వేస్తామండి. రాయలసీమ వంటల్లో మా ప్రత్యేకత ఇంతే అనమాట, ఎక్కువ వేయము. ఇప్పుడు మన రెడ్డి గారు వచ్చి కోపాలు పెరగల్లా ఎగ్ ఏమంటారండి దాన్ని? ఎగ్ ఆమ్లెట్ అంటారు. ఎగ్ రాయలసీమ ఎగ్ ఆమ్లెట్. అది ఎగ్ ఆమ్లెట్ అంటారు. కాస్త రోషము కసి పెరగల్లంటే ఇలా తినాలన్నమాట. కొంచెం నూనె పోసుకోవాలంటే ఫస్ట్ పెనం పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. లేదమ్మా, పెనం బదులు అరచేయి పెట్టుకొని అరచేయి పోసుకుంటాం. రెడ్డి గారు కామెడీలు వద్దండి, పాపం అలా కూడా చేసే వాళ్ళు ఉన్నారు, మీకు తెలియదేమో. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు మరి చూడు, ఆ చెయ్యిని అలా చూపించిన మీరు చెయ్యిని ఆ విధంగా చూపించకండి ప్లీజ్. ఉండనీలేండి, పర్వాలేదు. ఎక్కడికి పోతుందండి? మీరు చెయ్యిని ఆ విధంగా చూపిస్తే బాగోదండి. చూడండి ఇట్లా, వాళ్ళు చూసేటోళ్ళు మీ మొగాల్లాగా వేసుకున్నారులే ఇలా తింటారా అని మాత్రం అనకండి. ఒక్కటండి, చూసే వాళ్ళు ఎలాగైనా చూస్తారు, అంతేలేండి. చూడకుంటే నెట్టేస్తారు, అంతే కదా. ఇప్పుడు ఆనియన్స్ అంటారు కానీ ఆనియన్స్ మనం అంత వేయకూడదండి, నాకు ఇష్టం లేదండి. రెడ్డి గారికి ఆనియన్స్ అంటే ఇష్టం లేదంట. రెడ్డి గారు చెప్పండి అండి. చెప్పండి. భలే వేసారండి రౌండ్ గా, ఇలా అలా పోకుండా. నా ఫేస్ అట్లుంటుంది కాబట్టి కొంతమంది అంటారు కదా నీ మొక్కల్లాగా వేసావు అని, అందుకు నా మొక్కల్ని వేసుకున్నానండి. మనం వీడియోస్ చూసేవాళ్ళు స్టవ్ ఎలాగుంది, పెనం ఎలాగుంది, ఆమ్లెట్ ఎలా వేసారు అవి కాదండి, అవి చూడకూడదు. వీడియోలో ఏం సబ్జెక్ట్ ఉంది అది చూడాలండి. సబ్జెక్టే ఇది. యాక్చువల్ గా నా మొక్కల్లాగే ఉంది, నేను ఇలానే వేసుకుంటా. చాలా మంది అంటారు కదా ఆమ్లెట్ నీ మొక్కల్లాగా వేసావు, నీ మొక్కల్లాగా ఉంది. ఎవరో అనడం ఎందుకు, మన ఆమ్లెట్ మనమే చెప్పుకుంటే పోలా. అవును రెడ్డి గారు, కరెక్ట్. అందులో ఇంతకీ ఏమంటారండి లాస్ట్ గా? ఇది రాయలసీమ ఆమ్లెట్, ఇది రాయలసీమ ఆమ్లెట్, రెడ్డి గారి ఆమ్లెట్. రెడ్డి గారు ఇలా వేసుకోరు కానీ రాయలసీమ ఆమ్లెట్ అంటే పోయా. దీని మీద ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు, దీని మీద కొంచెం ఉప్పు కారం అంతా మసాలా చాలా ఘాటుగా ఉంటదండి. ఓకే అండి రెడ్డి గారు, బాయ్ అండి. బాయ్.